హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క జీవపు మాటలు మన జీవితానికి ఈ అంచె దినాల్లో ఎంతో ప్రాముఖ్యమైనవి. దేవునికి స్తోత్రములు. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా నాతో కలిసి ఏకీపించాలని ప్రభునందు నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే చాలా గుండెల్లో మరి తొందరగానే ఉంది. పోయిన లక్షవారం రాత్రి మనం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నుండి మరి పాపం విషయమే చనిపోయిన మనము క్రీస్తునందు దేవుడు మనలను సజీవులుగా చేసి ఉన్నారు. అలాగ చేయబడ్డ మనము ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలము దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధతను, ఆయన కృపను బాగా కాపాడుకుంటూ ఉండాలి. ఈ రాత్రి మన వాక్య ధ్యానం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 14 వరకు ధ్యానం చేద్దాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గుర్తై ఉండెను. పరిశుద్ధుడగు తండ్రి, కృప సత్య సంపూర్ణుడైన యేసయ్య, ఈ రాత్రి ఈ ధూళిని, ఈ దుమ్ముని, బలహీనమైన ఈ ఘటాన్ని మీరు మరుగు చేసి అయ్యా నన్ను మమ్మల్ని కనికరించి క్షమించి ఈ రాత్రిని వాక్కు ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొంది కృప చూపమని నా దేవ, ఈ రాత్రి మేమందరము కూడా నీ కృపను గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగించండి, మా చెవులు తెరవండి, మా హృదయాలు తెరవబడినట్లు కృప దయచి అల్పుణ్ణి, ధూళిని, దుమ్మునైన నన్ను మరుగు చేసి మాతో మీరే మాట్లాడి మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియులారా. మహాదేవుని కృప చేత అంధకారము, గాఢాంధకారముతో అలుముకొని ఉన్న ఈ ప్రపంచంలో హల్లెలూయా మరి జీవము గల దేవుని యొక్క వాక్యం, ఈ పరిశుద్ధ గ్రంథం, ఇది గొప్ప వెలుగైన వాక్యము. వెలుగండి. దావీదు భక్తుడు చెప్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉందని. కాబట్టి మనము ఎలాగా సృష్టింపబడ్డామో, ఎవరు మనల్ని కలుగు చేశారో, ఎవరి ద్వారా మనము నిర్మించబడ్డామో, మనం సృష్టింపబడినప్పుడు పాపంతోనే దేవుడు మనల్ని చేశాడా, చనిపోవడాకే దేవుడు కలుగు చేశాడా, లేక నిరంతరము దేవునితో సహవాసం చేసి జీవించడానికి దేవుడు మనల్ని కలుగు చేశాడా? ఇలాగా ఎన్నో విషయాలు, ఎన్నో అద్భుతమైన ఉపదేశాలు మహాదేవుని కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మన మధ్యన కుమ్మరిస్తూ ఉన్నారు. మీకు ఒక మాట చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్నవాటి యందు నమ్మకం గల వారికి పెద్దవాటిని ఇస్తారని, కొంచెము విషయంలో నమ్మకం కలిగి ఉంటే పెద్దవి వారికి అప్పగిస్తారు. కనుక దేవుడు మన మధ్యన కుమ్మరిస్తున్న ఈ జీవపు ఉపదేశాన్ని బట్టి
అందరము దేవుడికి ఎంతో స్తుతులు చెల్లించాలి. తర్వాత కూడా ప్రియులారా, లోకంలో ఏం జరుగుతుందో, ఏమి జరగబోతుందో చూడండి. ప్రపంచం అంతా కూడా 2019 సంవత్సరం వరకు ప్రతి ప్రభుత్వానికి, అంటే మన ఇండియా కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇంకా ప్రపంచంలో దగ్గర దగ్గర 200 పైన దేశాలు ఉన్నాయి. ప్రతి దేశము భవిష్యత్తులో ఏమి చేయాలి, ఇలాంటి వాటి మీదే ఎక్కువ దృష్టి పెడతా ఉండేవారు. కానీ ప్రస్తుత దినాల్లో అయితే ఇదిగో ఫస్ట్ వేవ్ వచ్చింది, ఇప్పుడు సెకండ్ వేవ్, రెండో కరోనాతో 2021లో మనుషులు ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎంతమంది చనిపోయారో ప్రియులారా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మళ్ళా మూడోది కూడా మూడో ముప్పోటు పొంచి ఉందని చెప్తా ఉన్నారు. అప్పుడే నిన్నే ప్రధానమంత్రి గారు ఎక్కువ కరోనా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు. ప్రజలెవరూ గుంపులుగా ఉండవద్దని చెప్తున్నారు. మీరు ఒకసారి బాగా గమనించండి ప్రియులారా. ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందనే సంగతి లోకానికి తెలియదు. కానీ వెలుగులో ఉన్న మనకి ఈ విషయాలు తెలుసు. ఎందుకంటే లూకాసు వార్తలో యేసు ప్రభువారు భూమి మీదకి మనుష్య కుమారుడు వచ్చే దినమున ఎన్నో వింతలు జరుగుతాయి, ఎన్నో భయాందోళన కలిగజేసే పరిస్థితులు జరుగుతాయి. చూడండి, 1948వ సంవత్సరం నుండి బాగా వినాలి. అంటే అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పరిపూర్ణంగా అన్య దేశాల్లో AD 70 క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి తీతు యెరూషలేం మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ప్రపంచ దేశాలు చెదరగొట్టబడ్డారు. తర్వాత 1935, 38, 40వ సంవత్సరం నుండి యూదులు తిరిగి మరలా వారి రాజ్యానికి వచ్చారు. మరి మనకి ఆగస్టు 47 ఆగస్టు 15వ తారీఖు మన స్వతంత్రం వస్తే యూదులకి మే 15 అనుకుంటాండి వారికి స్వతంత్రం వచ్చింది. ప్రియులారా, అప్పటి నుండి ప్రపంచ పరిస్థితి మొత్తం మారిపోయిందండి. ఆకాశ శక్తులు కదిలింపబడుతున్నాయి, ఋతువులు మారిపోతున్నాయి. వర్షాకాలం ఎండ, ఎండాకాలం వర్ష, ఇలాగ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ ఉన్నాయి. మరి మనం చూస్తున్నాం స్వయంగా ఈ 2020వ సంవత్సరం, ఈ 21వ సంవత్సరంలో. కాబట్టి రక్షించబడిన దేవుని ప్రజలు, మనకు ఒక వాగ్దానం ఉందండి. యేసు ప్రభు వారు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో చెప్పారు ఆయన, మీ హృదయములు కలవరపడనివ్వకుడి. ఏం చేయకండి, మీ హృదయములు కలవరపడనివద్దు. చూడండి, ఇందాక నాకు చాలా స్నానం చేస్తున్నప్పుడు చాలా కంగారైంది, చాలా నొప్పి వచ్చింది. బాత్రూంలో నేనే ఉన్నాను, కానీ కలవరం మాత్రం లేదు, ఎప్పుడూ లేదు, ఉండదో ఉండబోదు కూడా. ఎందుకంటే నాకు ఏం జరుగుద్ది, దేవుడి చిత్తం ఉంటే దేవుని పరిచర్య కొరకు భూమి మీద నేను ఎన్ని సంవత్సరాల నుండి పరిచర్య చేయాలో నా దేవునికి తెలుసు, ఆయన జరిగిస్తారు. లేదు, ఇక నా పని అక్కర్లేనప్పుడు ఆయన నన్ను ఈ లోకము నుండి ఆయన దగ్గరికి తీసుకుపోతారు. ఇందులో కలవరపడవలసిన పరిస్థితి ఏదీ లేదు. కానీ మరి ఒంటరిగా ఉంటున్నాను, కొంత బాధ తప్పదు. నిన్న రాత్రి కూడా మరి చాలా తొందర అయింది. నేను మా అబ్బాయి సమాధుల స్థలం గురించి మేము బయటికి వెళ్ళవలసి వచ్చింది రాత్రి.
చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి ప్రియులారా. కనుక దేవుని కృపలో ఉన్న దేవుని ప్రజలు, సోదరి సోదరులారా, ఆత్మీయంగా మెలకుగా ఉండండి. దేవుని వాక్యం మీద ఎక్కువగా ఆధారపడండి. ప్రార్థనలో గడపండి. మెలకుగా ఉండండి. మన విమోచకుడైన యేసయ్య అతి త్వరలో మధ్యాకాశానికి ఆయన రాబోతున్నారు. దాన్ని మనం గుర్తెరిగి సిద్ధపాటు. ఎందుకంటే ఇలాగ మనం కూడుకున్నప్పుడు, చాలా వాక్యం వింటున్నప్పుడు అందరం అవును కదా, సిద్ధపడాలి, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఒక మేలుకొల్పు వస్తుంది. పరిచర్య అయిపోయిన తర్వాత ఒక గంట తర్వాత మరలా అంతా మామూలు అయిపోతుంది. నేను గడిచిన 46 సంవత్సరాలు బట్టి ఈ పరిస్థితిని చూస్తూ ఉన్నా. అలా అవ్వద్దు. ఎందుకంటే ఒక విశ్వాసి ఎల్లప్పుడూ ఉజ్జీవంగా ఉండాలంటే, అయ్యా ఉజ్జీవం అనేది పాటలు పాడటం వల్ల, వైద్యాలు వాయించటం వల్ల రాదండి. ఒక విశ్వాసి ఎప్పుడు ఉజ్జీవంగా ఉండాలంటే వాక్యములో అతడు నిలిచి ఉండాలి. ఏమై ఉండాలండి? వాక్యములో నిలిచి ఉండాలి. వాక్యము ఏది బోధిస్తుందో దానిని అనుసరించి జీవించడానికి ప్రతి ఒక్కరము మనలను మనం దేవునికి, వాక్యానికి సజీవ యాగంగా సమర్పించుకోరు. సోదరి సోదరులారా, చూడండి, పాపం చేసేవారు ఒక త్రాగే వ్యక్తి ఉన్నాడు. ఇక తాగుడికి అతడు, మరి నా జీవితంలో తెలిసి నా అనుభవం నాకుంది. నేను తాగేటప్పుడు తాగుడికి బానిస అయిపోయాను. ఇంక వేరే ఆలోచన లేదు నాకు. అమ్మ లేదు, బాబు లేదు, అప్పుడు మరి పెళ్ళి లేదు, ఏ గొడవ లేదు. కాబట్టి భార్య పిల్లలనే తలంపు లేదండి. ఒకవేళ పెళ్ళై ఉంటే పిల్లలున్నా అది కూడా ఉండదు నాకు. ఎందుకు నాకు అలా ఉండదంటే నేను త్రాగుడికి బానిస అయిపోయాను కాబట్టి. అలాగే ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, ఈ అంచె దినాల్లో రక్షించబడిన దేవుని ప్రజలుగా ప్రభుకి మనలను మనం బానిసలుగా అప్పగించుకోవాలి. అర్థమైందండి? ఆయనకి బానిసలు అవుతుంది. దాని అర్థం ఏంటంటే, రాకడ దినములో మనం విడవబడకుండా, ఎడవబడితే ఏం జరుగుద్ది? ఏడేళ్ళ శ్రమ ఏమండి? చాలామంది క్రైస్తవులు విడవబడతారండి. ఏడేళ్ల శ్రమకాలంలో వారు పాలువారు అవుతారు ప్రియులారా. దాని గురించి ఎవరికి ఏమీ సేమ గుట్టినట్టు కూడా లేదు ఈ రోజున. ఆత్మాలు, లోక విషయాలు, పిల్లల పెళ్ళిళ్ళు ఆగవుతాయా, లేకపోతే మా పిల్లలకి ఎన్ని ఇళ్ళు కట్టాలి, ఏం చేయాలి, లజ్ చేయాలి, ఈ గొడవే తప్ప ఒక ఆత్మ సంబంధమైన పరిస్థితి విశ్వాసుల్లో ఎక్కడా కనపడతలేదు. దానివల్ల ఏమండి, ఒక మాట బైబిల్ గ్రంథంలో 10 మంది కన్యకులు ఉన్నారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఈ 10 మంది గురేంటి అయ్యా? ఈ 10 మంది గురి అర్థమవుతున్న నిరీక్షణ ఏంటంటే, పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి వారు వెళ్తున్నారు. ఆయన రావటం ఆలస్యమైనప్పుడు ఏం జరిగిందండి? అయ్యా, అందరూ కునుకు నిద్రపోతున్నారు. కానీ సిద్ధుల్లో నూనెన్నటువంటి వారు ఆ శబ్దం వినగానే పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వారు వెళ్ళగలిగారు. అలాగే నా ప్రియులారా, అంతరంగంలో సిద్ధపాటు కలిగిన దేవుని బిడ్డలు తప్పకుండా దేవుని యొక్క రాకడకి వారు ఎదురు చూస్తారు. వారు ఆయన రాకడలో ఎత్తపడతారు. ఆ రాకడ కొరకు వారు ఆశ కలిగి, పేతురు భక్తుడు చెప్తున్నాడు, దేవుని దినప రాకడ కొరకు ఏం చేయమని చూడండి ఒకసారి మీరు.
2 పేతురు 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో చూడండి, దేవుని దినప రాకడ కొరకు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు, అది కావాలి, దానిని ఆశతో ఆశతో. అందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరండి. ఎవరు ప్రభు రాకడ కొరకు ఆశతో, మీరు బాగా మనసు పెట్టాలి. ఒకసారి మేము దేవుడు నన్ను రక్షించినప్పుడు ఆ తొలిడి దినాల్లో చాలామందికి అసలు రక్షణ పొందినప్పుడు కొంతమందికి రక్షణ అంటే ఏంటో తెలియదండి. బోధించే పాస్టర్లు కూడా రక్షణ తెలీదు, అసలు రక్షణ అనుభవం అనేదే లేదండి. కానీ మన పరిచర్యలో మహాదేవుని కృపచేత ఆ రక్షణను అనుభవించిన వారు చాలామంది ఉన్నారండి. ఇక్కడ నేను వారి గురించి చాలా ఏడుస్తూ చెప్తున్నాను మీకు. చాలామంది ఉన్నారు. నేను ఇక్కడ నిలబడ్డాను, ఆ కింద అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ప్రభు ఎప్పుడు వస్తారా అలాంటి ఆశతో ఉన్నటువంటి ప్రారంభం అండి చాలామందిది. కానీ మరి మధ్యలో ఏమైందో నాకు తెలియదు, కానీ అలాంటి ప్రారంభం ఈ రోజు నా పరిస్థితి లేదండి. ప్రియులారా, దయించి నేను సజీవుడిగా ఉండగానే మీరందరూ ప్రభు రాకడ సిద్ధపడాలని నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. దేవుని దినప రాకడను ఎవరు వెళ్తారు దేవుడు రాకడలో చెప్పండి ప్రియులారా? క్రైస్తవులు అందరూ వెళ్ళరండి. నేను పాస్టర్ని, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను, రాకడ కొరకే బోధిస్తున్నాను. నేను దేని కొరకు? కొద్దిగా ప్రార్థన పూర్వకంగా ఉండండి. రాకడ కొరకే బోధిస్తున్నాను నేను. కానీ రాకడను కూర్చున్నటువంటి ఆ మాట ఏముందండి? దానిని ఆశతో అపేక్షించు. ఆ రాకడని నేను ఆశతో అపేక్షించాలి. ఎప్పుడు? దానికి ఒక టైం ఉందా చెప్పండి? టైం లేదు. ఏ రోజు, ఇవాళే రావచ్చు, రేపే రావచ్చు, ఇలాగ ప్రసంగం చేస్తున్నప్పుడే రాకడ రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. రాకడ ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, ఒక యథార్థమైన విశ్వాసి, అయ్యా ఎవరండి అంటే యథార్థమైన విశ్వాసం అంటే ఆ రాకడ కొరకు కనిపెట్టేవారు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు దేవుని ఆశతోనే ఉంటారు. చూడండి, ఒక వాక్యం తీయండి. 1వ దశలోనికి 5వ అధ్యాయం, 1వ దశలోనికి 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది. చాలు బాగా గమనించండి ప్రియులారా. ఈ 1వ దశలోనికి 4వ అధ్యాయంలో 16వ వచనం నుండి ఆఖరి వరకు ప్రియులారా, మరి ప్రభు యొక్క నిరీక్షణ లేని ఇతర ప్రజల వల్ల, అంటే ఎవరైనా ప్రభువునందు నిద్రిస్తే ఇతరులు నిరీక్షణ లేని వారు ఏడుస్తారు. వారి వల్ల మీరు దుఃఖముక్కులై ఉండవద్దని చెబుతూ హల్లెలూయా. చూడండి 16వ వచనం చదవండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. హల్లెలూయా. ప్రియులారా, బాగా గమనించండి. ఇక్కడ మీరు పౌలు గారు ఈ విషయాలు చెప్పి
మరి దెస్సలోనిక సంఘ విశ్వాసుల గురించి పౌలు గారు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నారు. ఆయన ఆ దెస్సలోనిక సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారో, ఏమై ఉన్నారో, ఏ నిరీక్షణతో ఉన్నారో ఆయన రాస్తా వస్తున్నారండి. ఆ కాలంను గూర్చి, అంటే ప్రభువు రాకడను గూర్చి కానీ ఆ సమయమును గూర్చి కానీ నేను మీకు రాయక్కర్లేదు. ఎందుకని? రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. అది ప్రియులారా, ఒక విషయం గమనించండి అయ్యా సోదరి సోదరులారా, దశలోని విశ్వాసులు ఎంత అదృష్టవంతులండి బాబు. నిజంగా ఆ సంఘ విశ్వాసులు అంత అదృష్టవంతులు ఆనాడు ఈనాడు ఏనాడు లేరనుకుంటున్నాను నేను. ఎందుకంటే వారు ఎలాగ అదృష్టవంతులంటే ఈ ప్రపంచంలో కోట్లు సంపాదించి కాదండి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ లేని వారుగా వచ్చాం. దేవుడు కోట్లాది రూపాయలు ఇస్తున్నాడు, మంచిదే, దేవునికి స్తోత్రం. ఏం చేసుకుంటావు కోట్లాది రూపాయలు? దాంతోనే నువ్వు మురిసిపోతా కూర్చుంటే ఏంటి నీకు ప్రయోజనం? ఆ డబ్బు నీకు ఏమైనా నెమ్మది ఇస్తుందా? చెప్పండి. కొంతమంది అయితే డబ్బు సంపాదిస్తారు, దేవుడికి ఇచ్చే ఆ దశాంశం కూడా ఇవ్వలేరండి. అయ్యా, చాలామంది దొంగలు ఉన్నారండి, మోసం చేసేవాడు ఉన్నారండి, అబద్ధాలు ఆడేవారు ఉన్నారు. అందుకే కొంతమంది జీవితాల్లో ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియమైన సోదరులారా. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నారు వీరికి? ప్రభు రాకను గూర్చి కానీ ఆ సమయాన్ని గూర్చి మీకు రాయక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో, దొంగ ఎప్పుడు వస్తాడు? పగలు రారండి, రాత్రి వేళ. అంటే ఇప్పుడు కొత్త రకం దొంగలు వచ్చారు, బ్యాంకులు లూటీ చేసేవారు రకరకాలుగా. కానీ ఎక్కువ దొంగతనాలు జరిగేవి ఎప్పుడు? రాత్రి వేళ. రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియదు. అలాగే అర్థమైందండి. రాత్రులు దొంగలు పడతారని అందరూ అన్ని దేశాల్లో, ప్రపంచం నలుమూలల, మన ఇండియాలోనే కాదు, రాష్ట్రంలోనే కాదండి, ప్రపంచం అంతట్లో కూడా గేటు ఉంటే ఆ గేట్ తాళాలు వేస్తారు. కొందరు గోడల మీద కరెంట్ పెడతా ఉంటారు గవర్నమెంట్ అనుమతితో. కొందరు సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటారు. కానీ ఏదేమైనప్పటికీ రాత్రి వేళ అయ్యేటప్పటికి ఒక జాగ్రత్త కలిగి ఉంటారు. అలాగే ఈ దశలోని సంఘ విశ్వాసులు కూడా ప్రియులారా బాబు, ఒక మాట, ఇది రాత్రి వేళ అండి, ఇది రాత్రి వేళ. ఈ ప్రపంచాన్ని భయంకరమైన చీకటి కమ్ముతూ ఉంది. చాలా భయంకరమైన పరిణామాలు, పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి నేను ముగిస్తున్నాను. అందరూ బాగా ప్రార్థించండి. రేపు ఆరాధన కొరకు ప్రభు నన్ను సిద్ధపరిచేలాగా దయించి నా గురించి ప్రార్థించండి. ఈ రాత్రి కూడా మరి ప్రభు నన్ను ఆయనే ఆదరించాలి. ఆయన ఆదరించినట్లు కూడా నా గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒకటి మాత్రం మర్చిపోవద్దు సోదరి సోదరుడా, దేవుని రాకడలో మనం ఎత్తబడాలంటే ఒకవేళ సజీవులుగా ఉండగా రావచ్చు, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత రావచ్చు. కానీ ఒక మాట, నేను సజీవుడిగా ఉన్నాను, నేను చనిపోయినప్పుడు ప్రభు వస్తే ఆ రాకడలో నేను ఎత్తబడాలంటే ఈ మాట అందరూ హృదయం అనే పలక మీద రాసుకోండి. ఇప్పటి నుంచే నేను రాకడ గురించి ఏం కలిగి ఉండాలండి? ఆ పేతురు భక్తుడు ఏం చెప్తున్నాడు? ఆశతో అపేక్షించు. అర్థమైందా బాబు? నేను దేవుని రాకడ కొరకు ఆశతో అపేక్షిస్తేనే నేను చనిపోయి సమాధిలో
సమాధి అయిపోయి మట్టిలో మట్టి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను తిరిగి లెగాలంటే బతుకున్నప్పుడు హల్లెలూయా ప్రభు రాకడను ఆశతో అపేక్షించాలి. ఏం చేయాలి చెప్పండి? ఆశతో. బాబు ఖచ్చితంగా మీరు మనసులో రానివ్వండి. ప్రపంచంలో మేము భక్తులు చాలామంది అనుకుంటారండి, ఆయన మహాభక్తుడు, ఆవిడ మహాభక్తురాలు, తప్పకుండా వెళ్ళిపోతే పరలోకానికి. అయ్యా, మనుషులు ఎస్టిమేషన్ వేస్తూ ఉంటాం. మన ఎస్టిమేషన్లు ఏమి పనిచేయవు. కానీ ఎవరము మోసపోవక్కర్లేదు బాబు, మోసపోక్కర్లేదు ఎవరము. ప్రతిదీ దేవుని వాక్యంలో చాలా 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 విప్లవీకరంగా రాయబడి ఉంది. ఆ రాయబడిన దాని ప్రకారంగా బిడ్డ దేవుని ప్రజలు ఎవరు జీవిస్తారో, ఎవరు అలాంటి ఆసక్తి కలిగి ఉంటారో వారు 100% ధన్యులు ధన్యులు ధన్యులు. ఆ ధన్యకరమైనటువంటి కృపలో సాగటానికి నేను నా 2 చేతులు జోడించి చెప్తున్నాను. వాక్యమును నమ్మండి అయ్యా, లోబడండి బాబు, వాక్యంలో నిలవండి బాబు. ఎందుకు నరకానికి వెళ్తారు? నరకానికి వెళ్ళడానికి కాదు కదా దేవుడు మనల్ని రక్షించింది. నరకానికి వెళ్ళటానికి కాదు, ఆ నిత్య నరకాన్ని తప్పించుకుని ఆ నిత్య మహిమలోనికి మనల్ని ప్రవేశింప చేయడానికే క్రీస్తునందు దేవుడు మనల్ని రక్షించాడు బాబు. మధ్యలో వచ్చిన డబ్బు, మధ్యలో వచ్చినటువంటి వ్యాపారాలు, మధ్యలో వచ్చినటువంటి పొలాలు, మధ్యలో వచ్చిన ఉద్యోగాలు ఏదో ఒకటి కారణం అవుతుంది మనం కృపలో దూరం అవుతాయి. మరి అలా దూరం అయితే ఎవరికి నష్టం చెప్పండి? నీకే. పాస్టర్ గారు కాదండి. నేను సిద్ధపడకపోతే, నా దేవుని రాకడ నేను ఆశతో అపేక్షించకపోతే నాకు నష్టం. అయ్యా, అలాగైతే నాకు నష్టం. నేను మీ అందరి గురించి కూడా ప్రార్థన చేస్తాను. ప్రభా, అందరూ నీ రాకడ కొరకు ఆశతో ఎదురు చూసేలా. కాబట్టి ఆశతో అపేక్షించండి. ఫిలాసఫీలు తీయకండి. జ్ఞానం, సొంత జ్ఞానానికి వెళ్ళిపోకండి. ఎందుకంటే మీకు చాలా జ్ఞానం ఉందండి, చాలామందికి చాలా జ్ఞానం ఉందండి. అది ఎంత కొంపదీస్తుందో మీకు అర్థం అవ్వట్లేదు. అర్థమైందండి? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండండి. దయించి నా గురించి ప్రార్థించండి. రేపు ఆరాధనలో ప్రభు నన్ను అభిషేకించి నాకు ఆరోగ్యం ఇచ్చి నన్ను బలపరిచి ఆయన పరిచయం కొరకు సిద్ధపరిచేలాగా నా గురించి ప్రార్థించండి. ఈ రాత్రి కూడా మరి గుండెలో తొందరగా ఉంది. దేవుడు తన కృపతో నన్ను ఆదరించేలాగా నా గురించి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రభు నందు మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవుడు ఈ మన వినికిడిలో ఈ మాటలు బహుగా ఫలింపచేసి ఆ దేవుని దినపరాకడను ఆశతో అపేక్షించే వారంగా ఉంటాను. ప్రభు మనల్ని సిద్ధపరిచినట్లు మనల్ని మన దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుందాం. దానిలో వచ్చి ముగ్గురు ప్రార్థన చేస్తారు. అందరూ మరీ చెప్తున్నాను, నా విషయం ప్రార్థించమని. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ, ప్రభు తన రాకడ కొరకు మిమ్మల్ని, ఆయన రాకడ కొరకు ప్రభు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఏదైనా మనతో మాట్లాడిన దేవాతి దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోక నిరీక్షణ కొరకై మనలను ఆశతో అపేక్షించే వారిగా ఉండమని మనల్ని హెచ్చరిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి మరొకసారి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కనికర సంపన్నుడు అమూల్యమైన హెచ్చరికతో ఈ రాత్రి మమ్మల్ని అందరినీ దర్శించిన మా దేవానికి స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. మా యెడల కృప చూపుచున్న మా గొప్ప దేవా నీకే స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి. మహిమ కలిగిన మహారాజు అయిన గొప్ప దేవా నీకే వందనములు ప్రభువా, వందనములు నాయన. అతి త్వరలో రానయ్యున్న మా దేవానికే స్తోత్రములు నాయన. మమ్మలను కొనిపోవటానికి తండ్రి ఆకాశ మండలం మీద నుండి రానున్న మా దేవానికి స్తోత్రములు నాయన. ఆర్భాటముతోనూ బోర ధ్వనితోనూ ప్రభువా, అయ్యా ప్రధాన దూత శబ్దముతోనూ అతి త్వరలో మా మధ్యకు రానయ్యున్న మా దేవానికి స్తోత్రములు నాయన. ఆ దేవుని యొక్క దినపు రాకడ కొరకు మేము కనిపెట్టేవారముగా, ఆసక్తితో ఆపేక్షించేవారిగా ఈ రాత్రి ఉండునట్లుగా మమ్మల్ని హెచ్చరిస్తున్న మా దేవా నీకే స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, జీవాధిపతి అయిన మా గొప్ప దేవా, అతి త్వరలో మా మధ్యకు రానయ్యున్న మా దేవానికి స్తోత్రములు నాయన. మీరు రాకడ కొరకు సమస్తము అయ్యా తండ్రి సిద్ధపడుతున్న ఈ దినాల్లో నాయన. ఈ ప్రపంచమంతయు ప్రభువా మీరు రాకడ కొరకై సిద్ధపడుతున్న ఈ దినములలో నాయన. మీ లేఖనంలో మీరు రాయించిన ప్రతి మాట నెరవేర్చబడుతున్న ఈ దినాల్లో తండ్రి, ఈ కడవరి దినాల్లో ప్రభువా మా యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ రాత్రి మమ్మల్ని హెచ్చరించిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరలోక నిరీక్షణ కలిగిన వారముగా, పరలోక నిరీక్షణ కలిగిన వారంగా మేము మార్చబడినట్లుగా మమ్మల్ని దర్శిస్తున్న మా గొప్ప దేవానికే స్తోత్రములు నాయన. స్తోత్రములు తండ్రి. మా యెడల మీకున్న ప్రేమ కొరకై వందనాలు, మా యెడల మీకున్న దయ కొరకై వందనాలు. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న దేవానికి స్తోత్రములు నాయన. తండ్రి పరలోక నిరీక్షణ మాకు కలిగించండి. అవును తండ్రి, ఆశతో ఆపేక్షించే వారిగా మేము ఉండాలి నాయన. ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, అనవసరమైన వాటిని పక్కన పెట్టి, ఈ లోక విషయాల కంటే అయ్యా పరలోక సంబంధమైన ఆ నిరీక్షణ కలిగిన వారిగా బ్రతుకున్నట్లుగా మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. అయ్యా మీరు రాకడ బహు సమీపంగా ఉన్న ఈ దినాలలో మీరు రాకడ కొరకు నాయన మేము సిద్ధపాటు కలిగిన వారిగా మమ్మల్ని మార్చండి. రాకడ కొరకు ఎదురు చూచే వారిగా మమ్మల్ని మార్చండి. సంపూర్ణమైన విధేయత అయ్యా, నీ వాక్యమునకు సంపూర్ణమైన విధేయతను మాకు అనుగ్రహించండి నాయన. అయ్యా మీరు మాతో మాట్లాడుచున్న ప్రతి మాటకు మా హృదయంలో కృతజ్ఞత కలిగిన వారముగా, మీరు మాకు అనుగ్రహిస్తున్న వర్తమానాల కొరకై ఎంతో హృదయంలో కృతజ్ఞత కలిగిన వారుగా నాయన, గ్రహింపు కలిగిన వారుగా మమ్మల్ని మార్చండి నాయన. అయ్యా ఈ రాత్రి ప్రభువా తండ్రి మా యొక్క హృదయాంతరంగములో అయ్యా ప్రతి మోసము నుండి విడిపించండి, ప్రతి మోసము నుండి విడిపించండి నాయన. దుర్నీతి నుండి విడిపించండి ప్రభువా. మీ చిత్తమును చేయుటకు, మీ ఇష్టము నెరవేర్చుటకు నాయన మీ హెచ్చరికను గ్రహించి ప్రభువా మీ యొక్క చిత్తమునకు నాయన లోబడి వారంగా, పరలోక నిరీక్షణ కలిగిన వారముగా అయ్యా దశలోనికి సంఘమునుకున్న ధన్యత కలిగిన వారముగా, వారు ఎలాగైతే పరలోక నిరీక్షణ కలిగి బ్రతికారో అటువంటి నిరీక్షణ మాలో కలిగి ఉండునట్లుగా ఆశతో మీరు రాకడ కొరకు ఎదురు చూసే వారంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని మా జీవితాలను మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృప, ఆయన కనికరం, సమాధానం సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ అపవాది అనంత నాశనం కలుగును గాక. యేసు నామమునకు మహిమ.